కారు సవారీ జాలనుకొని కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్న లిస్టు ఇంత వెరుగుతుండే వరకలా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు హస్తం పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇస్తారో అని గులాబీ లీడర్లు గుటగుటమంటున్నారు. ఇసుంటి టైంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారుతున్న ఇనొచ్చురే ఆల్సం. కార్ పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ లో కొందరు లీడర్ కయ్యూన్లు వేసిర్రు. ఆయనను కొత్త ఏర్చుకుంటే ఎన్నటి సందో ఏళ్లకెళ్లి పార్టీని నమ్ముకున్న మా పరిస్థితి ఏంది అనుకుంటా గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య మల్లురవి సార్ ఇంటికి పోయి కన్నీళ్లు పెట్టింది. కూడా మీకేం తక్కువ కాకుండా చూసుకుంటారు పార్టీ, మీరేం పికర్ చేయకూరే అని మల్లురవి సార్ కూడా హామీ ఇచ్చిండని వచ్చింది. ముచ్చట చూస్తుంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాజాప్తా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు ఖచ్చితమే అనుకుంటున్న టైంలో ఆయన్నే బయటకు వచ్చి ఈ ముచ్చట చెప్పిండు. గత 2-3 రోజులకెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు వాళ్ళని దుర్బుద్ధితోన అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం వివరం లేము. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఉంటాం. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ. ప్రజలను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా హరీశ్వరరావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం. ఇప్పుడు చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం. ఈరోజు దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మభ్యపెట్టే సహజం. అది దాన్ని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవమే. మా వ్యక్తిగతం అది. మేము పోవాలన్నా పోకూడదు నిర్ణయించుకునే ఇది మాకు ఉంటుంది. మేము దానిలో పోవాలనుకున్నాం. అడుగుతారు, అడిగినంత మాత్రం మేము పోతామనేది తప్పు. అవన్నీ పుకార్లే, ఎవ్వలేం నమ్మొద్దు. నేను బీఆర్ఎస్ లోనే ఉంటున్నా, వాళ్ళు అడిగిరి కానీ నేను పోతలేను అని అనుకొచ్చిండు. ఇక ఈ ముచ్చటినే వరకలా మరి లోపల గులాబీ పార్టీ పెద్దరీడలు కూర్చుండబెట్టి ఏం చెప్పి పోకుండా ఆపిరు అని కొందరు అనుకుంటే ఇట్లా కార్లనే కూర్చుంటాము ఇంకెన్నేళ్ళైనా పింకు పార్టీనే అని చెప్పి ప్రెస్ మీట్కి వెళ్ళి కార్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిక్కే ఓనిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో పాలిటిక్స్ లో ఎప్పుడు ఏమయ్యేది, ఏ పార్టీ కన్వా ఎవరి భుజం మీద ఎన్ని రోజులు ఉండేది ఎవ్వరు చెప్పలేరు అనుకోబట్టి ఇంకొందరు.